Hello and welcome to Cricket Chat with Venkatesh. Match number 22 is between Chennai Super Kings and Kolkata Knight Riders. Match Vedika Chepauk Stadium in Chennai. రెండు టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్నాయి. కేకేఆర్కి ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా లేదు. వాళ్ళకు ఒక పాయింట్ ఉంది, అదేంటంటే వర్షం వల్ల మ్యాచ్ రద్దవడంతో పంజాబ్కి అగేన్స్ట్గా ఒక పాయింట్ అయితే వచ్చింది. కానీ 4 మ్యాచ్ల తర్వాత కూడా దే ఆర్ సెర్చింగ్ ఫర్ దేర్ ఫస్ట్ విన్. మొదటి విన్ కోసం ఇంకా వేటలో ఉన్నారు వాళ్ళు. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో విజయం దక్కింది. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో దక్కింది. ఇట్ వాజ్ ఎ గుడ్ విన్. సో దాళ్ళు కొద్దిగా ఉత్సాహంతో ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్. కానీ కేకేఆర్కి మొదటి విజయం చాలా చాలా ఇంపార్టెంట్. రెండు టీమ్స్ కూడా ఏంటంటే ఈ మ్యాచ్ గెలవకపోతే వాళ్ళు క్యాచప్ సిచ్యుయేషన్లో ఉంటారు. అంటే మిగతా రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. నెట్ రన్ రేట్ సరిగ్గా ఉండదు వాళ్ళది. సో ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్ప ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇక్కడ ఈ విన్ చాలా ఇంపార్టెంట్. రెండు టీమ్స్ కూడా అదర్ టీమ్ మీద గెలవగలమన్న కాన్ఫిడెన్స్తో ఉంటాయి. ఎందుకంటే అదర్ టీమ్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈ సీజన్లో గెలుపు గురించి ఆశలు పెట్టుకుంటారు, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు. సో ఒక ఇంటెన్స్ బ్యాటిల్ అయితే ఉంటుంది అన్న విషయంలో సందేహం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా బోల్స్టర్డ్ బై దర్ లాస్ట్ విన్. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికే సంజు శాంసన్ ఫామ్లోకి రావడం మెయిన్ థింగ్. సంజు శాంసన్ ఫామ్లోకి వస్తే అతను ఎలాంటి మ్యాచ్ విన్నర్ అవుతాడో మనకు అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్లో చీప్గా అవుట్ అయిన తర్వాత అతను ఫామ్లోకి రావడం సెంచరీ చేశాడు. దట్ హ్యాపెన్స్ టు బి ది ఓన్లీ 100 ఇన్ దిస్ ఐపీఎల్ సోఫార్. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంని గెలిపించాడు సంజు. సో సంజు రిటర్న్ టు ఫామ్ వాళ్ళకి చాలా పెద్ద ప్లస్గా చెప్పుకోవాలి. అండ్ డెవల్ బ్రవిస్ కూడా టీంలోకి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత బోణి దొరికింది, కానీ అతను బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. అండ్ ఆయుష్ మాత్రే బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, శివం దుబే. సో వాళ్ళకి ఒక్కసారిగా ప్రాబ్లమ్స్ అది సాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. జేమీ ఓటన్ బ్రహ్మాండాన్ని బౌలింగ్ చేస్తున్నాడు అతను. అన్షుల్ కాంపోజ్ 8 వికెట్స్ తీశాడు ఇప్పుడు 4 మ్యాచ్లు. అండ్ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. నూర్ అహ్మద్ కూడా మెల్లగా ఫామ్లోకి వచ్చినట్టుగా అనిపించాడు. సో ఇప్పుడు టీం కంప్లీట్గా సెట్ అయింది. లాస్ట్ మ్యాచ్లో ఆడిన 11 అఖిల్ హుస్సేన్ 2 ఓవర్లు వేసాడు, పెద్ద ఎఫెక్టివ్ అనిపించలేదు. కానీ వీ నో హిజ్ ఎబిలిటీ. పవర్ ప్లేలో అతను ఎలాంటి బౌలింగ్ వేస్తాడు. ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్స్ కూడా రైట్ హ్యాండర్స్. ఓపెనర్స్ ఏంటి నెంబర్ 4 దాకా అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, పవర్ ప్లే స్పెషలిస్ట్, ఖచ్చితంగా వాళ్ళకి అతను యూస్ఫుల్ అవుతాడు. సో ఏ రకంగా చూసుకున్నా లాస్ట్ మ్యాచ్ 11 ఆ 12 పర్ఫెక్ట్గా సెట్ అయింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి సడన్గా సమస్యలన్నీ తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా ఫామ్లోకి రాలేదు. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లోకి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. రుతురాజ్ గైక్వాడ్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి, స్కోర్స్ కూడా రావట్లేదు. కానీ మనకు తెలుసు హీస్ క్లాస్ ప్లేయర్. క్లాస్ ఈజ్ పర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరీ అని కూడా మనకు తెలుసు. రుతురాజ్ ఫామ్లోకి వస్తే చెన్నై ఇక్కడి నుంచి ఒక డిఫరెంట్ చెన్నైగా ఉండే అవకాశం ఉంది. మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, లాస్ట్ విన్లో వాళ్ళు అది చెన్నైలో గెలిచారు. వరుసగా 6 డిఫీట్స్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ కలిపి వరుసగా 6 డిఫీట్స్ ఎట్ హోమ్. సొంత గడ్డపై 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మొదటి విజయం నమోదు చేసుకున్నారు. అది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది వాళ్ళకి. సో మళ్ళీ చెన్నైలో మేము గెలవగలం, మాకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ కాదన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి బూస్టప్ చేస్తుంది. సో అది వాళ్ళ పరిస్థితి. మరి కేకేఆర్ పరిస్థితి ఏంటి? కేకేఆర్ కూడా టీం సెట్ అవుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ముజర్బానీని పక్కన పెట్టి పొబల్ని తీసుకొస్తే లాస్ట్ మ్యాచ్లో అతను ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు ఒక ఫినిషర్గా. బికాజ్ వినో పెద్ద పవర్ హీటర్, చాలా యూస్ఫుల్ ప్లేయర్ డౌన్ ది లైన్. సో అది అతను ఫామ్లోకి రావడం. అలా క్యామరన్ కెన్ బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ అంతా గొప్పగా చేయకపోయినాడు, బౌలింగ్ చేసిన ఒక రిషబ్ పంత్ వికెట్ కూడా తీశాడు లాస్ట్ మ్యాచ్లో. సో అది కూడా వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశం. ప్లస్ సునీల్ నారాయణ్ ఫామ్. సునీల్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్లో ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. ఐ థింక్ 4 ఓవర్స్లో 18 రన్స్ అయితే ఇచ్చాడు. చాలా 18 or 13 రన్స్, 13-14 రన్స్ అయితే చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేశాడు. సో సునీల్ నారాయణ్ ఫామ్లోకి రావడం, సునీల్ నారాయణ్ మళ్ళీ తనదైన స్టైల్లో ఆ 4 ఓవర్స్ బ్యాంక్, అతను 4 ఓవర్స్ తిరుగులేని 4 ఓవర్స్ ఉంటాయి. అది వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటికీ లేకుండా ఏం లేవు. రింకు సింగ్ ఫామ్ ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఇండియన్ పేసర్స్ వైభవ్ అరోరా, నవదీప్ సైని, కార్తిక్ త్యాగి ఇంకా అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. బౌలింగ్లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. బట్ స్టిల్
ఇక్కడ గెలిస్తే గనక ఇక్కడ గనక వాళ్ళు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు దే కేమ్ వెరీ క్లోజ్, బట్ ముకుల్ చౌదరి ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడి వాళ్ళకి ఆ విజయం దక్కని వెళ్ళలేదు. అంతకుముందు ముంబైతో కూడా 220 చేశారు, అది కూడా సరిపోలేదు. వాళ్ళు మరీ దారుణంగా ఏం ఫెయిల్ కావట్లేదు, బట్ ఎందుకో వాళ్ళకి అన్ని కలిసి రావట్లేదు. మతీషా పత్రైనా కూడా అతను ఎన్ఓసి ఇష్యూ అయింది, బట్ రావడానికి కొంత టైం పడుతుంది. 19th ఎప్పుడు వస్తాడు, నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతాడు లేదు డౌటే, కానీ ఇప్పటికైతే అవైలబుల్ లేడు. ఉంటే బాగుండేది, ఎందుకంటే చెన్నై సిఎస్కేకి ఆడాడు కాబట్టి చెన్నై కండిషన్స్ అతను బాగా తెలుసు. బట్ వరుణ్ చక్రవర్తి ఫిట్ అయినట్టుగా ఉన్నాడు, ఎందుకంటే అతను బౌలింగ్ చేశాడు నెట్స్లో అని చెప్తున్నారు, బట్ అతని లెఫ్ట్ హ్యాండ్కి ఇంకా కూడా బ్యాండేజ్ ఉంది. అయితే అది బౌలింగ్ హ్యాండ్ కాదు కాబట్టి ఒకవేళ అతను కంప్లీట్గా క్యూర్ కాకపోయినా హ్యాండ్ ఇంజరీ అతను ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నై అతను హోమ్ గ్రౌండ్, అతను హీస్ ఫ్రమ్ చెన్నై. సో అతనికి చెపాక్ స్టేడియం కండిషన్స్ బాగా తెలుసు. సో మళ్ళీ అతను ఫామ్లోకి రావడానికి అతన్ని ఈ మ్యాచ్లో ఆడిస్తే బాగుంటుంది. వస్తే అనుకూల్ రాయ్ ప్లేస్లో అనుకూల్ రావాల్సి ఉంటుంది. అనుకూల్ రాయ్ లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు, బాగానే బౌలింగ్ చేశాడు, కానీ ఇంకా అతని ప్లేస్లో కానీ లేకపోతే నవదీప్ షరీ కానీ ముగ్గురు స్పిన్నర్స్ ఎక్కువైపోతారేమో. బట్ మోస్ట్లీ ఐ థింక్ వరుణ్ చక్రవర్తి అనుకూల్ రాయ్ ప్లేస్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అదొకటే మార్పు ఉంటుంది సిఎస్కేలో. సైఫర్ట్ని నడుచుకునే అవకాశం అయితే కనబడలేదు. నన్ను అడిగితే కెమెరన్ గ్రీన్ పక్కన పెట్టచ్చు. కెమెరన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్లో ఒక 32 రన్స్ ఎంతో నాట్అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 130 ఉంది, 133 ఎంతో. సో చాలా స్లోగా, బౌండరీస్ రాలేదు స్టార్టింగ్లో, లాస్ట్లో ఏదో 1-2 హిట్స్ కొట్టాడు తప్పిస్తే. అతని స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఏంటంటే అతను మెల్లగా ఫామ్లోకి రావడానికి ఒక స్కోర్ కావాలి. అలా వచ్చిన తర్వాత ఈసారి బాగా ఆడచ్చు. బౌలింగ్లో కూడా ఎక్స్పెన్సివ్, 2 ఓవర్లో 28 రన్స్ ఇచ్చాడు. బట్ అలాంటి ప్లేయర్, ఒక క్వాలిటీ ప్లేయర్ కొద్దిగా సెంబ్లెన్స్ ఆఫ్ ఫామ్లోకి వచ్చాడు, నెక్స్ట్ మ్యాచ్లో బాగా ఆడే అవకాశం ఉంది. సో అతన్ని కంటిన్యూ చేస్తారు మోస్ట్ లైక్లీ. అండ్ అదే మనం అనుకున్నట్టుగా వరుణ్ చక్రవర్తి కనుక ఫిట్ అయితే అతన్ని టీంలోకి తీసుకురావడం మినహా వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా లేవు. ఇండియన్ పేసర్స్ విషయంలో కూడా వాళ్ళకి ఆప్షన్స్ లేవు. నవదీప్ సైనిని రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు. చాలా రోజుల తర్వాత లాస్ట్ టైం ఆడాడు, కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ హాజ్ గాట్ పేస్, అతనికి ఆ పేస్ అడ్వాంటేజ్ ఉంది. సో అది వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది. సో అది టీమ్స్ అండ్ చెన్నై టీంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. మ్యాచ్ పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ మనం చూస్తున్నాం చెన్నైలో ఇటీవల కాలంలో హై స్కోరింగ్గా ఉంటుంది పిచ్, 200+ స్కోర్స్ వస్తున్నాయి. సో ఒకప్పటి స్పిన్ ఫ్రెండ్లీ పిచెస్ ఇప్పుడు కనబట్టలేదు. సో అదే ధోరణి ఉండే అవకాశం ఉంది. వెదర్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, వర్ష ప్రమాదం ఎలాంటిది ఏం లేదు. సో చాలా ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుంది. సునీల్ నారాయణ్ వర్సెస్ శివం దుబే అండ్ డెవల్ బ్రెవిస్ కానీ శివం దుబే కానీ స్పిన్ బ్యాషర్స్, వాళ్ళు స్పిన్ చాలా బాగా ఆడతారు. మరి సునీల్ నారాయణ్ బౌలింగ్ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎంతవరకు ఎంత ఎఫెక్టివ్గా ఉంటారు సునీల్ నారాయణ్కి అగేన్స్ట్గా అనేది చూడాలి. అండ్ నూర్ అహ్మద్కి అగేన్స్ట్గా కెమెరన్ గ్రీన్కి మంచి రికార్డు ఉంది. నూర్ అహ్మద్ బౌలింగ్ బాగా ఫేస్ చేస్తాడు. అఖిల్ హుస్సేన్కి అగేన్స్ట్ కెమెరన్ గ్రీన్ రికార్డ్ బాగుంది. మరి కెమెరన్ గ్రీన్ ఆ స్పిన్నర్స్ మీద విరుచుకుపడతారా? ఎక్కడ ఆడతారు? నెంబర్ 4లో ఆడతారా, నెంబర్ 5లో ఆడతారా, మనం చూడాలి. రింకు సింగ్ ఫామ్ ఎలా ఉండబోతుంది అది కూడా సమస్య. టీంకి వైస్ కెప్టెన్ ఇప్పుడు అతను. అండ్ ఈవెన్ వాళ్ళ కెప్టెన్ రహానే ఏ స్ట్రైక్ రేట్తో ఆడితే అలా ఆడతాడు, అది కూడా. అండ్ ఫిల్ ఆలన్ కనుక ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందించడం అనేది వాళ్ళకి చాలా ముఖ్యం. ఫిల్ ఆలన్ కనుక ఇస్ ఏ మ్యాచ్ విన్నర్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అతను కనుక రెచ్చిపోయి ఆడితే ఆ టీంకి అతను మ్యాచ్ గెలిపించి పెట్టగలడు. సో కేకేఆర్ ఫస్ట్ విన్ కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. రకరకాల స్ట్రాటజీస్, వాళ్ళ బ్యాక్ రూమ్లో చాలా స్ట్రాటజీస్, చాలా దీంతో వస్తారు. వాటిని ప్లాన్స్ ఉంటాయి కానీ వాటి ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ చేయగలిగితే చెన్నైని ఓడించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒకే ఒక హోప్ ఏంటంటే, వాళ్ళు నిన్న ఎస్ఆర్హెచ్ చూశారు. ఎస్ఆర్హెచ్ ఎలా ఒక నెంబర్ 1 టీం టేబుల్ టాపర్ని వాళ్ళు హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి ఎలా ఓడించారు, అంత చిత్తుగా ఓడించి 50 రన్స్ పైగా మార్జిన్తో గెలిచారు. సో ఆ ఇన్స్పిరేషన్. సో చెన్నై టీం లాస్ట్ మ్యాచ్ బాగా గెలిచినప్పటికీ కూడా మాకు కూడా వీల్ హ్యావ్ ఎ డే ఆఫ్ అవర్ ఓన్, మాకు ఏదో ఒక రోజు మాకు కలిసి వస్తుంది. హోంగే కామ్యాబ్ అంటూ వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది.